తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలిదశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశము ప్రారంభం కావడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రి తుమ్మల గైర్హాజరు కావడం జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యలతో అతని కోసం దాదాపు 25 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ఉదయం మంత్రి తుమ్మల అటు జూబ్లీహిల్స్లో నివాసంలో రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి వెళ్ళిపోయిన తర్వాత అతను కొంత వెన్నునొప్పి రావడంతో కొంత అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో అతను మాత్రము ఈరోజు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం కేబినెట్ సమావేశము జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో అటు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారందరూ కూడా చేసిన పనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు 2026, 2027కి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలకు అదేవిధంగా తేదీల ఖరారుకు సంబంధించిన అంశాలపై కూడా ప్రసమితి కేబినెట్లో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు రాబోయే కాలంలో మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ని 3 మున్సిపాలిటీలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరోవైపు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావడం, మరోవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి అధికారుల నియామకం ఇంకా జరగలేదు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, తర్వాత ఎగ్జామ్స్ తర్వాత నిర్వహించాలా, లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహించాలా, ఎలక్షన్స్ ముందు కండక్ట్ చేయాలా అనేది కూడా ప్రస్తుత కేబినెట్లో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలన్న దాంట్లో కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే కేంద్రం నుంచి 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల బకాయిలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తేనే 500 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాటిని కేవలం 500 కోట్లు చూసుకుంటేనే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మార్చి లోపే ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, లేదా ఎగ్జామ్స్ తర్వాత ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెట్రో మొదటి దశ, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసేందుకు ఎల్ఎన్టీ సంస్థతో ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ చైర్మన్ సుబ్రహ్మణ్యంతో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ఒప్పందానికి రావడం 15,000 కోట్ల బకాయిలు మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఈక్విటీ రూపంలో 2,000 కోట్లు కూడా చెల్లించాలి. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంకి నివేదిక వచ్చింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా కేబినెట్లో చర్చించి ఈ నెల అంటే మార్చి 31 వరకు అటు హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి కేబినెట్ అప్రూవల్ కోసం ఈరోజు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు మనం చూడొచ్చు తెలంగాణ బడ్జెట్ సమావేశం, ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు సంబంధించినటువంటి అంశాలతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పటికే మొత్తం కంప్లీట్ అయింది. కాబట్టి మిగిలినటువంటి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాద్తో పాటు మరోవైపు వరంగల్, ఖమ్మం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, అది ఎలక్షన్స్ ముందు కండక్ట్ చేయాలి, అది ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేయాలి, ఎగ్జామ్స్ తర్వాత కండక్ట్ చేయాలన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు రానున్నటువంటి నెల రోజుల్లో అంటే 3 నెలల్లో 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి తాగునీటి సమస్యలు రాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఆ ప్రణాళికకు సంబంధించిన విధి విధానాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు ఇప్పటికే వరంగల్ ఎయిర్పోర్ట్, మామూలు ఎయిర్పోర్ట్ భూసేకరణ కంప్లీట్ కావడం జరిగింది. దీంతో పాటు కొత్తగూడెం, అదేవిధంగా ఆదిలాబాద్ భూసేకరణ సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొని కీలక నిర్ణయం కూడా తీసుకొని కేబినెట్ అప్రూవల్ తర్వాత ఆ భూసేకరణ సంబంధించిన అంశాలపై కూడా
నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు మూసీ ప్రక్షాళన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రిజర్వాయర్ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున గాంధీ సరోవర్ పేరుతో ఇటీవల కాలంలో అంటే నెల ఎండింగ్ లోపు అక్కడ మొత్తం కూడా నిర్వహించాలని చూస్తుంది. ఎందుకంటే దాన్ని శంకుస్థాపన చేయాలని చూస్తున్న నేపథ్యంలో అక్కడ చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ అభ్యంతరాలను ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు వారికి అందరూ కూడా మద్దతుగా ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయం, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే గాంధీ సరోవర్ పేరుతో మూసీ ప్రక్షాళన పెద్ద ఎత్తున చేపడుతుంది. దానికి ఇప్పటికే కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. రాజ్నాథ్ సింగ్ కూడా పిలిచిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి వారు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గొడవలు కానీ ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఉండేందుకు గాంధీ సరోవర్ని అంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆ గాంధీ సరోవర్ సంబంధించిన ప్రాజెక్టుపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు విద్యా విధానాలు, మరోవైపు హాస్పిటల్ వైద్యకు సంబంధించినటువంటి వసతులు, అదేవిధంగా హెరిటేజ్, అదేవిధంగా హోల్డింగ్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఒక ప్రత్యేక ప్రాతిపదిక ఒక నిర్ణయాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ హోల్డింగ్ విషయంలో కావచ్చు, మరోవైపు శానిటైజర్ విషయంలో కూడా పూర్తిగా ఒక ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి గండు కొట్టే విధంగా ఎవరు పాటించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాబట్టి ఈ బోర్డింగ్ల విషయంలో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కావచ్చు, ఈ సంబంధించిన జిహెచ్ఎంసీ, అదేవిధంగా శానిటైజర్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. క్యాబినెట్ సమావేశంలో అయిపోయిన తర్వాత మీడియా ముందు అంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా మంత్రులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పిల్లలకు ఆమె భరోసా ఇచ్చారు. అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలన్నారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పిల్లలకు ఆమె భరోసా ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఉంటున్న 2204 మంది అనాథ పిల్లలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.